ఇంట్లో వంట రూమ్‌కి ఉండేంత ఇంక దేనికి ఉండదు. వంట రూమ్‌ని మనం ఎంత విశాలంగా కట్టించుకున్నామంటే అంత హ్యాపీగా ఉంటది. మా వంట రూము ఒక హాల్‌లోనే వంట రూము, హాలు, దేవుడిల్లు, రెస్ట్ రూమ్ మా ఓనర్ అట్ట కట్టేసాడు. ఇంకొక రూమ్ ఏందంటే పెద్ద బెడ్‌రూము. ఇలా కట్టుకుంటే ఎంత ఇబ్బంది ఉంటదంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఎక్కువగా కబోర్డ్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఎక్కువ కబోర్డ్స్ వచ్చినాయనుకో ఎక్కడెక్కడ ఫిక్స్ అయిపోతాయి. లేకపోతే ఇలాగ స్టాండ్స్ అన్నీ ఎంత రేట్లు అవుతాయో ఇది కూడా 1700. ఆ పక్కన నా వెనకాల ఉండేది 1000 రూపీస్ స్టాండు. కబోర్డ్స్ ఏం ఎక్కువ పెట్టల. అక్కడక్కడ ఇల్లు చూడటానికి మాత్రం అట్రాక్టివ్గా ఉంది. లోపల మాత్రం అసలు కబోర్డ్సే ఉండవు. ఇల్లు అనేది ఎంత అందంగా కట్టుకోవచ్చు అంటే అంత అందంగా కట్టుకోవచ్చు. చూసేదానికి మనసుకి హ్యాపీగా ఉంటుంది. వంటిల్లు చాలా విశాలంగా ఉండటం వల్ల. ఇదైతే వుడెన్ స్టాండు. నేను 2 ఫ్లోర్లు నేనే మోసాను. లైట్ వెయిటే ఉందిలే, మరీ వెయిట్ ఏం లేదు. నాకు పిచ్చి పిచ్చి వాటిల్ని ఇష్టం ఉండదు. డీసెంట్గా ఉండాలి వర్కు. అందుకోసమే షాప్లోకి ఒకటి తెప్పించా. ఇది 1700 పడింది. వెనకాల ఉండేది 1000 రూపీస్ పడింది. మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఇవి. లైట్ వెయిట్గానే ఉంటుంది. క్వాలిటీ అయితే ఎదురు కర్రలతో చేసినట్టున్నారు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. లైటింగ్ చాలా తక్కువగా ఉంది కదా. స్టాండ్ అయితే ఇది 5 ఆరులు వచ్చాయి. మనకైతే కొంతైనా వంట రూము రికవర్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వంటిల్లు అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్స్ అన్నిటిని ఎక్కడ దొరుకుతాం, ఎక్కడ తీసామంటే అక్కడ మళ్ళీ పోయి పడిపోతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని సర్దుకుంటూ ఉండాలి. మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకోసమే అక్కడ ఒక స్టాండ్ పెట్టించా బుక్స్ కోసం. ఇది ఒక పెద్ద స్టాండు. ఇది డోర్కి వాటికి సెట్ అవుతుందని సేమ్ వుడన్దే తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని మనం చెప్పుల స్టాండ్గా, బుక్ స్టాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఏదైనా మనకి స్టాండ్ కావాలి అనుకున్నప్పుడు ప్లాస్టిక్ వాటికన్నా ఇదైతే కొంచెం డీసెంట్గా ఉంటుంది చూసేదానికి. బాగానే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. వర్క్ అయితే నీట్గా ఉంది. ఎక్కడ మనకి డ్యామేజ్ అనేది రాలేదు. మీరు కావాలంటే ట్రై చేయండి. మీషోలో మనకి అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కాయిన్స్ అవి ఉంటే కొంచెం ఉంటుంది. ఇవన్నీ దీంట్లోకి పెట్టేశాను. కిచెన్ అయితే చాలా చాలా స్మాల్. ఈ ఒక్క రూమ్తే మా కిచెన్. ఐటమ్స్ పెట్టాలంటే కష్టం కదా.